కూరగాయలకే రారాజు వంకాయ. అలాంటి వంకాయతో మనం ఒక్కసారి వంకాయ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో, మా ఆయనకైతే నేను వంకాయతో బిర్యానీ చేస్తా అని చెప్పగానే ఒక లుక్ ఇచ్చాడు. ఏంటి వంకాయతో బిర్యానీనా అని. బట్ తిన్నాక అయితే చికెన్ బిర్యానీ కన్నా కూడా నిజంగా వంకాయ బిర్యానీ చాలా బాగుంది అని అయితే ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. వంకాయ బిర్యానీ అన్నప్పుడు మెయిన్ వంకాయనే కదా. సో, వంకాయలను అయితే మంచిగా 4 పీసెస్‌గా మిడిల్‌లో కట్ చేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనము ఒక బౌల్‌లో కర్డ్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేసి అందులో వంకాయని కూడా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బౌల్ పెట్టి బౌల్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బఠానీ, బిర్యానీ ఆకు వేసి మనం ముందుగానే మిక్స్ చేసుకున్న వంకాయలను కూడా వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. గ్రేవీ కోసం అయితే ఒక టమాటో, కొన్ని ఎల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసేసి దాన్ని కూడా మనం కర్రీలో వేసి 70% కర్రీని అయితే కుక్ చేయాలి. ఆ తర్వాత రైస్‌ని కూడా మనం 70% కుక్ చేసుకొని రైస్ వేసేసి పైన కొంచెం ఘీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని పైన బరువుగా ఏదైనా పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచితే టేస్టీ వంకాయ బిర్యానీ రెడీ. నిజంగా టేస్ట్ సూపరో సూపర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.